ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి, ఒక్కడు, కనీసం ఒక సహాయ మంత్రి కూడా లేడు. ఇలా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తే కనుక పాత బస్తీలో వారి తాతగారు వెనక్కి వెళ్ళి చూసినా సరే ఆయనకు ముందు ఒక వయసు, తర్వాత ఒక వయసు, ఇప్పుడు ఒక వయసు, ఆ తర్వాత కొడుకు కూడా ఒక వయసు. ఎందుకు వాళ్ళు ఎక్కుతారు? వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు బహుశా పాత బస్తీని అని మనం అనుకోవచ్చు. పాత బస్తీని మనం వెళ్ళి చూడవచ్చు. హిందూ ముస్లిం ఐక్యత గురించి ఇంతగా తప్పిస్తున్నా, ఇంతగా శ్రమిస్తున్నా, ఇంతగా సిద్ధాంతాన్ని భూమికను తయారు చేసిన, ఇంత సాహిత్యాన్ని వెలువరించిన, ఇన్ని కార్యక్రమాలు చేసిన సంస్థ నాకు తెలిసి భారతదేశం మీద ఉంది. అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ మోదీ గారి పార్టీకి 30 కోట్ల విరాళం ఇస్తుంది. మీరు కొడితే వస్తుంది అది అల్లానా అనేటువంటి కంపెనీ. ఎందుకు తీసుకున్నావు నువ్వు? నీ దృష్టిలో తప్పు పని కదా అది, నీ దృష్టిలో స్మగ్లింగ్ కదా, నీ దృష్టిలో అన్యాయం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావంటే అప్రూవ్ చేసినట్టే కదా. మరి దీన్ని ఎందుకు అప్రూవ్ చేస్తున్నావు? మీ సావర్కర్ చెప్పాడు, ఇంకేం చెప్పాడు? ఆవులో దేవతలన్నీ ఉండడం ఏంటారా ఎర్రబగులోడా? అంతమంది దేవతలు ఒక ఆవులు ఎట్లా సరిపోతారు? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఏదో బస్సులో అందరినీ కుక్కి ఎక్కించినట్టు ట్రైన్లో తీసుకెళ్ళి నెత్తి మీద నెత్తికి ఆయన మంచి మంచి పదాలు వాడాడు, దక్కా అని. వాళ్ళంతా కొంతమంది తోకలను, కొంతమంది ముక్కులోను, కొంతమంది మూతులోను, కొంతమంది పళ్ళలను, మూత్రాశయాలను, ఎంతోమంది ఎన్నో బాధలు పడుతుంది. గలీజ్ ప్లేసుల్లో ఉండి దేవతలంతా బాధలు పడుతున్నారు కదా అని ఎక్కిరిచాడు. ఎవరు? సావర్కర్. ఎందుకంటే బ్రాహ్మణులు చచ్చిపోతే సారీ చెప్తారు, కానీ దళితులు, మైనార్టీలు చచ్చిపోతే సారీ చెప్పండి. నువ్వు ఆ గోవధ నిషేధం చెయ్యి, లేదంటే గోవు యొక్క కాళ్ళు పట్టుకుని, అమ్మ నీ పేరు మీద నేను పాలిటిక్స్ చేశాను ఇంతకాలం, నా స్వార్థం గురించి జనాలందరినీ కూడా నేను నిప్పుల్లో తోశాను అని సారీ చెప్పు. సారీ చెప్పి దీనికి పరిష్కారం ఏంటో నువ్వు చెప్పని చెప్తున్నాను నేను. జై భారత్ సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిగ్నాసి యోధ విజయ విహారం రమణమూర్తి గారు ఇప్పుడు వాళ్ళ సందేశాన్ని అందజేస్తారు. మిత్రులారా, నేను కూడా వాస్తవంగా ఈరోజు మన ముఖ్య అతిథులైనటువంటి ఇనాయత్ అలీ బక్రీ గారి యొక్క సందేశం వినడానికి చాలా ఉత్సుకతతో ఐఎమ్ వెరీ యాంగ్షియస్. ఎందుకంటే ఒక డైనమిక్ నాయకులుగా వారిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి కాజ్ని, అదేవిధంగా ప్రజలందరి యొక్క అభివృద్ధి, వాటిని తమ జీవిత పథంగా మార్చుకున్నటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే నిరంతరం కృషిలో వారు ఎప్పుడు సర్వీస్ చేస్తుంటారని మీరు చూస్తే కనుక, అటు హాకర్స్ అసోసియేషన్ అంటే దాంట్లో ఒక మతస్థులే ఉండరు, ఇరు మతస్థులు ఉంటారు. అదేవిధంగా సెట్విన్ సంస్థలు కూడా వారు సేవలు అందించినప్పుడు అది కూడా ప్రజలందరి అభ్యున్నతి గురించి.
అటువంటి నాయకులు మనకి కావాలి ఈరోజు సమాజంలో. వారు ఏం చెప్తారు అనేటువంటి మనకి ఏదైతే మన ఇక్కడ రాశారో, టు స్ట్రెంగ్థెన్ మోడర్న్ సెక్యులర్ లిబరల్ హేట్లెస్ జస్ట్ రిఫార్మిస్ట్ థాట్ అమాంగ్ ముస్లిమ్స్. ముస్లింల్లో సంస్కరణవాద ఆలోచన, అదేవిధంగా ద్వేషరహితమైనటువంటి ఆలోచన, దేశభక్తియుతమైనటువంటి ఆలోచనని బలపరచడానికి, పెంపొందింపజేయడానికి వారి యొక్క సందేశం ఈరోజు ఉపయుక్తంగా ఉంటుందని మిత్రులు అన్వర్ పటేల్ గారు, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. అన్వర్ పటేల్ గారు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. వారికి కూడా అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే గతంలో మన ఇతిహాద్ సమావేశానికి ఇనాయత్ అలీ బాక్రీ గారిని 1-2 సందర్భాల్లో వారు పిలవడం, వారి సందేశం ఇవ్వడం కూడా జరిగింది. అది సగమే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఫుల్ మీల్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఈరోజు దేశం పరిస్థితి ఎట్లా ఉంది మీరు అర్థం చేసుకోండి. ముస్లింల యొక్క భారతదేశంలో ముస్లింల శాతము గతంలో 11% ఉండేది, ఇప్పుడు 14% దాకా ఉన్నది. 14% అంటే మీరు చూడండి, 140 కోట్ల మంది ప్రజలలో 14% అంటే మీకు అటు ఇటుగా 20 కోట్ల మందికి పైనే వస్తారు, అంతే కదా. 14 ప్లస్ మళ్ళీ 4 పదులు 40, సుమారుగా 20 కోట్లు వస్తారు. 20 కోట్ల మంది జనాభా అంటే మీకు యూరోప్ దేశాల్లో చాలా దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ. కొన్ని ప్రపంచంలో చాలా దేశాల జనాభా అంత లేదు. అంత జనాభాకి ఇది భారతదేశం మీకు తెలుసో లేదో, నాకు తెలిసి ఇప్పుడు 2వ లేదా 3వ అతిపెద్ద ముస్లిమ్స్ నివసించే దేశాల్లో ముస్లిమ్స్ ఎక్కువ నివసిస్తారంటే ఇరాన్లో, సౌదీ అరేబియాలో కాదు, భారతదేశంలో నివసిస్తారు అంతకంటే ఎక్కువ. ఆ విషయం తెలియదు చాలామందికి. ఇండోనేషియా తర్వాత భారతే ఉంది, మధ్యలో ఒకసారి బంగ్లాదేశ్ మన దాటి వెళ్ళినట్టుంది, కానీ మళ్ళీ భారత్, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చిందా. సో ఎనీహో నేను అందుకే 3-4 దేశాల్లో ఉంటుందని అన్నాను. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి లేడు, ఒక్కడు, కనీసం ఒక సహాయ మంత్రి కూడా లేడు. ఇలా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతోంది. ఇదేదో చిన్నగా జరుగుతోంది, ఏదో సంబంధం లేని విషయము అని అనుకోవద్దు. पहली बार यूनियन कैबिनेट में एक भी मुस्लिम मिनिस्टर नहीं है. ये हिस्ट्री में पहली बार हो रहा है, कभी अभी तक नहीं हुआ है हमारे भारत में. భారతదేశ స్వభావం మారుతుంది, మీరు గమనించాలి ఆ విషయాన్ని. అంతేకాదు సుమారుగా 18 రాష్ట్రాల్లో ముస్లింలు, నేను విన్నంత వరకు స్టడీ చేయాలి, 18 రాష్ట్రాల్లో 18 राज्यों में एक भी मुस्लिम मिनिस्टर नहीं. ఇది చాలా దుఃఖించేటువంటి, ఆశ్చర్యపడేటువంటి పరిణామం. అంటే ఇలా జరుగుతూ ఉంటే అది మామూలు విషయం అన్నట్టుగా మన పనులు మనం చేసుకుంటాం, కానీ దేశ స్వభావం మారుతున్న విషయాన్ని మనం పట్టించుకోవట్లేదు. మీ కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టపరమైన సవరణ వల్ల వక్ఫ్ బోర్డును, వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి ముస్లిమేతరులు కూడా 1-2 సభ్యుల్ని అనుమతించడం జరిగింది. ఇది కూడా గతంలో ఎప్పుడు లేదు. సరే ఏమి మనమేమి దొంగతనం, స్మగ్లింగ్ చేయట్లేదు కాబట్టి సరే 1-2 కూర్చున్నా ఏం నష్టం వస్తుంది, ఏం పోనీ అనుకుంటుంటే దేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. అస్సాంలో ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మళ్ళీ ఎన్నికయ్యాడు ఆయన ఎట్లా ఎన్నికయ్యాడని నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆయనకి హిందువులు ఎట్లా ఓటు వేశారు, ముస్లింలు ఎట్లా ఓట్లు వేశారు. ఎందుకంటే ఆయన ఒక ముస్లింని షూట్ చేస్తున్నట్టుగా తుపాకీతో ఇట్లా డిష్యూమని తీసుకొని ఆయన కాలుస్తాడు, ఆ గుండు ఇలా వెళ్తుంది, ఒక ముస్లింకి తగులుతుంది, ఆయన పడిపోతాడు, చచ్చిపోయి. దీనికి పర్ఫెక్ట్ షాట్ అని పెట్టి ఒక వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు AI ద్వారా తయారు చేసి రిలీజ్ చేశారు. అది ప్రజల్లో ఇంత దారుణంగా మీరు దిగజారంటే, ముఖ్యమంత్రి హత్యలు జరిగితే కాపాడాలి, శాంతి భద్రతల్ని రక్షించాలి. మనకేదైనా సమస్య వస్తే మనం పోలీస్ స్టేషన్కి పోతాం. ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఆ డిఎస్పీ గారి దగ్గర, లేకపోతే సిఐ గారి దగ్గర, లేకపోతే ఐజీ గారి దగ్గర, తర్వాత డీజీపీ గారి దగ్గర పనిచేస్తాయి. ఇవన్నీ హోంమంత్రి దగ్గర, హోంమంత్రి ముఖ్యమంత్రికి జవాబుదారీగా ఉంటాడు. ముఖ్యమంత్రి మనకి మొత్తం జవాబుదారీ మన శాంతి భద్రతలకి. అటువంటి కాపాడాల్సిన ముఖ్యమంత్రి తనే ఒక ముస్లింని గర్వంగా షూట్ చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేస్తే, దానికి నిరసన వస్తే దాన్ని వాళ్ళు బీజేపీ యొక్క అఫీషియల్ అధికారిక ఖాతా నుంచి రిలీజ్ చేసి దాన్ని విత్డ్రా చేసుకున్నారు.
ఇది గతంలో ఎప్పుడు లేదు. నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయన మళ్ళీ ఎన్నిక కాగలిగాడు ఎట్లా అని. అంటే అది అభ్యంతరకరం కాలేదు. పైగా మీరు గమనిస్తే కనుక ఆ అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్లో దాదాపుగా అందరూ 18 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. అంటే అధికార పార్టీ బీజేపీకి హిందువులు ఓట్లేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి ముస్లింలు ఓట్లేస్తారు అనుకోవాలి. అది ఎగ్జాక్ట్గా ఆ అంకె దాన్ని చూపించకపోయినా మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మరి హిందువులంతా ఉన్మాదులు ఎలా అవుతున్నారు అంటే హిందువులు మామూలుగా ఉన్మాదులే కదా అని ఎవరైనా అనొచ్చు. కాదు అని చెప్తున్నాను నేను, గతంలో కాదు, క్షమించాలి నేను. ఎందుకంటే బాబ్రీ మసీదు డిమాలిషన్ జరిగిన తర్వాత మీకు ఎవరికి గుర్తుండకపోవచ్చు. 1991, 92 కాలంలో వాతావరణాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది చూడలేదు, మీకు అక్కడ ఏం జరిగింది తెలియదు. ఆ రోజు 91లో బాబ్రీ మసీదు డిమాలిషన్ జరిగిన తర్వాత వేల మందిని, లక్షల మందిని మొబిలైజ్ చేసి జాతీయ అంతర్జాతీయ మీడియా అందరూ ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఆయన అది అయిన తర్వాత రిజైన్ చేశాడు జాగ్రత్తగా. అక్కడ మొత్తం పట్టణాల్లో, నగరాల్లో, భారతదేశం అంతటా ఉద్రిక్తతలు, విద్వేషం రెచ్చగొట్టి చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు మెజారిటీ అండి? ఉత్తరప్రదేశ్లో హిందువుల ముస్లింలా చెప్పండి ఎవరన్నా? ఉత్తరప్రదేశ్లో మెజారిటీ ఎవరు? హిందువులు ఉన్నారా? హిందువులు మెజారిటీ. కానీ హిందువులు ఈ పార్టీని చిత్తుగా ఓడించారనే విషయం చెప్తున్నాను మీకు. హిందువులు ఈ పార్టీని చిత్తుగా ఓడించారు, మళ్ళీ ఎన్నుకోలేదు. మళ్ళీ ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోనూ మాయావతి కాంచీరాం బీఎస్పీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది తప్పితే మళ్ళీ బీజేపీ నెగ్గలేదు. అంటే ప్రజలు తిరస్కరించారు. ఎవరు? మెజారిటీగా ఉన్న హిందువులు. ఇప్పుడు ఇటువంటి షూటింగ్ జరిగినా సరే హిందువులు వెళ్ళి ఓట్లు వేస్తున్నారు అనేది మనకు అనుమానించాల్సి వస్తుంది, అలా కనిపిస్తుంది. మరి దీంట్లో ఎగ్జాక్ట్గా ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయా లేదా అనుమానం ఉంది. సర్ర అనే పేరు మీద ఎన్నికల్లో లక్షల మంది, 60 లక్షలు, 70 లక్షలు, కోటి మంది తీసి పారేస్తున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు తీయడమా అని సుప్రీంకోర్టు అడిగితే వాళ్ళు చెప్పలేక తలకాయలు పట్టుకుని రకరకాలుగా జడ్జిమెంట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో మరి ఎన్నికలకు సక్రమంగా తెలియదు ఆ విషయం మనకు, దాన్నేమి నేను నిర్ధారణగా మనం చెప్పలేము. కానీ సమాజంలో మతం, తమ్ముడు ఇందాక అది ఇప్పుడు సలీము, మతం పెరుగుతోంది, అర్థం చేసుకోండి. బీహార్లో ఏం చేశాడంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా బుర్కాలో వచ్చినటువంటి, బుర్కా కూడా కాదు, ఇట్లా మన షమీం గారి మాదిరిగా ముఖానికి గుడ్డ పెట్టుకుంటే పరదా, ఆ పరదాన్ని తన చేతులతో స్వయంగా లాగేయడం అనేది జరిగింది. అలా చేయొచ్చా? అలా చేయటం మర్యాద? అలా చేయటం పద్ధత? ఆ విధంగా ఎక్కడ జరుగుతుందా? అదేవిధంగా ఒక హిందూ మహిళ కొంగు వేసుకుని వస్తే ఆమె కొంగుని నచ్చని వాళ్ళు ముఖ్యమంత్రులు తీసేయడం మనం ఎప్పుడైనా చూసామా? ఆయనకు అంత ఇబ్బంది ఉంటుంటే ఆమెను అడిగి ఉండవచ్చు, అమ్మ మీ ముఖం చూపించండి, ఇక్కడ ఏదో పట్టాలు ఇస్తున్నామని. ఏదైనా వాళ్ళ ఇన్ కేసు ఒక టెక్నికాలిటీ ఉండుంటే, అదర్వైజ్ ఒక ముస్లిం అధికారులను ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఒక మహిళని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ముస్లిం మహిళని, లేదా ఒక మహిళని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన స్వయంగా ముందుకు ఎంత లోకువ, ఎంత చులకన అనుకోవాలి ఆ విషయానికి, ఆయన ఆ పని చేశాడు. ఇది బయట ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే దానికి స్పందన ముస్లిం సమాజం నుంచి కనిపిస్తుందంటే దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి. చాలామంది ముస్లింలు కూడా మతంలో మునిగి తేలుతున్నారు, మతానికి సంబంధించిన పోస్టులు పెట్టుకుంటున్నారు, వేరే పనులు చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ముస్లింలలో ప్రజాస్వామిక శక్తులు, ఉదారవాద శక్తులు రావడం ఇంకా తగ్గిపోతుంది, రావడం లేదు. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు బాధపడ్డాడు, మీకు తెలుసా? అప్పుడు పార్టీషన్ టైంలో, ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు హిందూ అయితే బీజేపీకి ఓట్ చేయాలి, హిందూ అయితే బీజేపీకి ఓట్ చేయాలి ప్రచారం చేస్తున్నారు బయట. హిందూ కాదా నువ్వు? హిందూ కాకపోతే దానికి వాళ్ళ హిందువులు లోబడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చాలా కాలం క్రితం దేశ విభజన సమయంలో 1946లో జరిగిన ఎన్నికల్లో నువ్వు ముస్లిం అయితే ఖురాన్ మీద ప్రమాణం చేయి, నువ్వు ముస్లిం అయితే ముస్లిం లీగ్ ఓటేయాలి అనే ప్రచారానికి ముస్లిమ్స్ లోను కాబట్టి ఆ రోజు దేశ విభజన జరిగింది. 1946 ఎన్నికల్లో ముస్లిం లీగ్ కనుక ఓడిపోయి ఉంటే, అది కూడా మనం వేసాం ఓట్లు, వాళ్ళు వేలే, పాకిస్తాన్లో వాళ్ళు వేలే, వాళ్ళు ఓడించారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో గఫార్ ఖాన్ 1946 ఎన్నికల్లో చిత్తుగా ఓడించాడు ముస్లిం లీగ్ని. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఓటేయడం వల్ల పాకిస్తాన్ వచ్చింది. చాలామంది తెలియదు రహస్యం. చాలా అంత క్రితం, చాలా కాలం ముందు జవహర్లాల్ నెహ్రూ అన్నాడు ముస్లిం 20 ఏళ్ళు వెనకబడ్డారన్నాడు ఆయన. 20 ఏళ్ళు కాదు, ఇవాళ మనం కలుపుకుంటే ఇంకా 70 ఏళ్ళు 90 ఏళ్ళు వెనకబడ్డారని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా వెనక్కి కూడా నడిచారని చెప్పొచ్చు. ఎందుకంటే ముస్లింలో ఎక్కడ ఉదారవాద శక్తులు కానీ
ప్రజాస్వామిక మనకు కనిపించడం లేదు. నేను చాలామందిని చాలాసార్లు అడుగుతాను. ఇక్కడ మనం చూస్తే కనుక పాత బస్తీలో వారి తాతగారు వెనక్కి వెళ్ళి చూసినా సరే ఆయనకు ముందు ఒక వయసు, అంత తర్వాత ఒక వయసు, ఇప్పుడు ఒక వయసు, ఆ తర్వాత కొడుకు కూడా ఒక వయసు. ఎందుకు వాళ్ళు ఎగ్గుతారు? వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు బహుశా పాత బస్తీని అని మనం అనుకోవచ్చు. పాత బస్తీని మనం వెళ్ళి చూడవచ్చు. మనకంటే మన ముఖ్య అతిథి వినాయత్ బక్రీ గారు బాగా చెప్తారు. ఏమైనా రోడ్లు ఉన్నాయా, ఏమైనా సక్రమైన కరెంట్ ఉన్నదా, ఏదైనా ఏమీ లేదు. అంతకంటే దరిద్రమైనటువంటి ఏరియా లేని విధంగా దాన్ని తయారు చేసి పెట్టిన అదే పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అంటే దానికి సమాధానం మా వాళ్ళు కాబట్టి, ముస్లిం కాబట్టి అని తప్పితే ఇంకేమి రాదు. మీరు ఒక పార్లమెంట్ సీటుకి ముస్లిం కాబట్టి ఓటు వేస్తాం, వాడు ఏం చేసినా ముంచినా తేల్చినా అని అంటే, భారతదేశంలో మేము మెజారిటీ కాబట్టి మేము హిందూ పార్టీకి ఓటేస్తాం, వాడు ముంచినా తేల్చినా వాడు ఎంత దుర్మార్గంగా ఉన్నా హిందువులు చెప్తే మేము ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నాను నేను. యు టెల్ మీ, మీరు చెప్పండి దీనికి. అంచేత ముస్లిమ్స్ ఏం చేస్తున్నారో దానికి ఎవరో మా ముస్తాక్ అహ్మద్ అభిలాష్ గారి పేరు కూడా చెప్తున్నాను, జయహో జాతీయ ప్రధాన కార్యదర్శి, వారు కూడా ఇక్కడ ప్రసంగం చేశారు జేఎంఆర్ఎఫ్లో మన ఇత్తెహాద్కి. వారు చెప్పారు అసలు హిందువులు, నేను హిందూ మతోన్మాదం మండుపడుతుంటే ఆయన నన్ను పక్కకు పిలిచి ఊరికే హిందూ మతోన్మాదం ఎంతసేపు వన్ సైడ్ చెప్పకండి మీరు, ఎందుకంటే హిందూ మతోన్మాదులు చేస్తుంది ఏమీ లేదు, దే ఆర్ జస్ట్ ఇమిటేటింగ్ అస్, మమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు వాళ్ళు. మేము ముస్లిమ్స్ చేసాం ఈ పనులన్నీ కూడా, మేము అదే దారిలో వెళ్ళాం, మమ్మల్ని చూసి మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఇది రియాక్షన్, యాక్షన్ కాదనేవాడు ఆయన, ఇదంతా రియాక్షనే అని. వాస్తవంగా అదేనేమో అనిపిస్తుంది. ఈరోజు కూడా ఎవడో ఒక ఇన్సిడెంట్ కనిపిస్తుంది మనకి, ఎవడో ఒక తాగుబోతు వేద పనికిరాని నీచుడు ముత్యాలమ్మ గుడినో దేన్నో పోయి తన్ని వస్తాడు, సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది, మనాడు టీవీలో అదే వైరల్ అవుతుంటాయి. మనవాళ్ళు కూర్చుని ఆడు ఒక్కడో చేస్తే అందరినంటే ఎలాగబ్బా అని గల్లీలో చర్చించుకుంటారు. లేకపోతే వెళ్ళి ఆ రోజు వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ ఇంటి పని, వాళ్ళ వంట పని, వాళ్ళ పనులు, వాళ్ళ పిల్లల్ని దింపుకోవడం, కానించుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం, లేకపోతే ఎక్కడైనా ఉంటే మతానికి సంబంధించిన పోస్టులు పెట్టుకునే పని చేస్తారు తప్పితే ముందుకొచ్చి ఛీ ఆ వెధ వృద్ధి చేయండి ఒక 10 మంది చెప్పకూడదు. వృద్ధి చేయాలని నా ఉద్దేశం కాదు. ఆ ఆగ్రహ ప్రకటన ఎక్కడుంది? ఆ ప్రకటన వచ్చుంటే ఇవాళ దాన్ని ప్రతి ముస్లిము అనుమానించే పరిస్థితికి ఎందుకు హిందూ దిగజారిపోతున్నాడని మీరు గమనించాలి. ఒకదాని వెంట ఒకదాని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది జరిగినప్పుడు మా వంటి వారు ఎక్కడన్నా పోయి, నేను ఇవాళ 2 చోట్ల మాట్లాడొచ్చాను, ఆ 2 ఛానల్స్లో కూడా ఈ ప్రశ్న తీస్తారు. ఏమనంటే అప్పుడు మీరు మాట్లాడారా ముత్యాలమ్మ గుడిలో? చాలా మాట్లాడారా భయం చెప్పాలి. మేము చాలా మాట్లాడాము, చాలా విషయాలు మాట్లాడినాము, మీరు మాట్లాడినవన్నీ కూడా మేము మాట్లాడాము, మాకేం మొహమాటం లేదని చెప్తాం. కానీ మాకు కూడా తెలుసు ఇది ఒక ముస్లిం బాడీస్ ఖండిస్తే వచ్చేటువంటి స్పందన వేరుగా ఉంటుందండి. నేను విజయ విహారం నడిపేటువంటి రోజుల్లో మొట్టమొదట తాలిబాన్లు బుద్ధుడి విగ్రహాన్ని ఆఫ్ఘనిస్తాన్లో బమియాన్ బుద్ధ విగ్రహాలని పేల్చివేయడం నేను చూశాను. బమియాన్ బుద్ధ విగ్రహాలకు అప్పటికే తలకాయ లేదు, అప్పటికే దాని తలకాయ చెక్కేసి ఉన్నారు, దాన్ని వదిలేయచ్చు. కానీ వాళ్ళు పేల్చారు. పేలిస్తే దాన్ని ఎవరైనా ఖండిస్తారా అని నేను, భారతదేశంలో ఎవరైనా ఖండిస్తారా? దాన్ని బాగా ప్రచారం చేద్దాం, నాకు వేరే ఏం కోరిక లేదు. నాకు తెలిసి ఆ రోజు ఎవరు దాన్ని గట్టిగా ఖండించలేదు. ఒకళ్ళిద్దరు ఖండిస్తే, ఖండించినప్పుడు ఏమని చెప్పారంటే దాన్ని ఎందుకు పేల్చారు, దాన్ని ఎవరు పూజ చేయట్లేదు అన్నారు. ఇది చాలా రివర్స్ కొట్టేటువంటి విషయం. అంటే పూజ చేయండి దాన్ని ఎందుకు పేలుస్తున్నారు అంటే పూజ చేసేదాన్ని పేల్చవచ్చు అనే సిగ్నల్ వెళ్ళిపోయింది. ఈ ప్రకటన చాలామంది చేశారు. తప్పదు, అలా చేయకూడదు. అంచేత ఇటువంటి సందర్భాల్లో వినిపించాల్సినటువంటి గొంతులు వినిపించాలి. దాని గురించి తప్పిస్తూ ఉన్నాం మేము. మా అధ్యక్షుడు అజాజ్ షేక్, ఆయన ఇప్పుడు అమరుడు అయినాడు, చనిపోయినాడు. 2017లో చనిపోయారు వారు. 2002లో ఆయన భారతదేశం అంతా కాలినడకన యాత్ర చేశాడు. హిందూ ముస్లిం ఐక్యత గురించి, హిందువులు ముస్లింలు ఇద్దరు ఉన్నారు ఆ టీంలో. ఈ రోజుకి మా జయ భారత్ యొక్క జాతీయ అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, ఆమె పూనాలో ఉంటారు, సైరా షేక్. ఆమె తన బిడ్డని ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేసింది. హిందూ ముస్లిం ఐక్యత గురించి ఇంతగా తపిస్తున్నా, ఇంతగా శ్రమిస్తున్నా, ఇంతగా సిద్ధాంతాన్ని భూమికను తయారు చేసిన, ఇంత సాహిత్యాన్ని వెలువరించిన, ఇన్ని కార్యక్రమాలు చేసిన సంస్థ నాకు తెలిసి భారతదేశం మీద ఎవరు లేరు. నేను ఆ విషయాన్ని నేను చెప్పగలుగుతాను. ఒకటా రెండా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం, 1000 మందితో మేము అప్పుడు తెహల్కా తరుణ్ తేజ్పాల్ని కూడా తీసుకొచ్చి భారీ ఎత్తున మత సామరస్య సమ్మేళనాలు జరిపాం. 2003లో 2004లో చాలా పెద్ద పెద్ద ర్యాలీలు, ఓల్డ్ సిటీలో బోర్డులన్నీ సభలు పెట్టాం. కానీ మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నిస్తేజానికి, ఒక అలసటకు లోన్ అవుతున్నాం. ఎందుకంటే ముస్లింల నుంచి
అటువంటి స్పందన ఉన్న నాయకత్వాన్ని మేము తయారు చేసుకోలేకపోతున్నాం, తయారు చేసుకుంటున్నా వెనకబట్టు పడుతుంది. అది సరైనటువంటి దారిలో పోవడం లేదు. దానికి సంబంధించిన ఆందోళనలో మేము ఉన్నాం. ఇది మీ ముందుకు ఎందుకు పెడుతున్నాం అంటే, హిస్టారిక్గా మనకి ఈ వాయిడ్ని కంప్లీట్ చేయనంత వరకు మనము దాన్ని ఆ హిందూ కమ్యూనలిజం అనే యొక్క మెనెస్ థ్రెట్ ఇవాళ భారతదేశం మీద ఏ విధంగా ఒక ముప్పుగా, ఒక భూకంపం వరద వచ్చినట్టుగా మనం ముంచేస్తుందో, చాలా శ్రమించి కోట్లాది ప్రజల్ని రోడ్ల మీద తీసుకొచ్చి గాంధీ గారు ఆ రోజు జాతీయ ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మించాడో మహానాయకులు, ఇక్కడ మనం తలుచుకుంటున్నటువంటి రఫీ అహ్మద్ కిద్వాయి కానీ, లేకపోతే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, లేకపోతే ఎందరో అన్సారీ కానీ, ఎంతమంది మహానాయకులు ఎంత వర్క్ చేశారో ఈ జనరేషన్ వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పే పరిస్థితులు లేవు. దీన్ని జీవిత అజెండాగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైతే శత్రువులు ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విపరిణామాల కారకులో, ఎవరైతే మనం చెడ్డవాళ్ళని వాళ్ళ మీద శాపనార్థాలు మనం ఎవరిని గురించి అయితే మనం చెప్పుకుంటామో, వాళ్ళు కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు మానుకుని సమస్తాన్ని మానుకుని ఇదే పని చేస్తున్నారు. మనం మీటింగ్కి టైంకి రాలేము, పనులు చేయలేము, ఒక పని చేయలేము. కొంతమంది కార్యకర్తలు తయారు చేసి ఎట్లా ఎదుర్కొంటాం వాళ్ళని అడుగుతున్నాను. ఈ మిషన్కి మీరు మీ జీవితాన్ని అర్పించకుండా పార్ట్ టైం వ్యవహారం కింద నడిచే వ్యవహారం లేదు ఇప్పుడు పరిస్థితి. యు మస్ట్ డెడికేట్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని సమర్థాన్ని అర్పిస్తేనే పని అయ్యేటట్టు కనిపిస్తుంది. అది కూడా ఒకళ్ళు కాదు. గాంధీ గారు అప్పుడు 10 లక్షల మందిని బలివ్వాలని చెప్పాడు. ఇవాళ అదే పరిస్థితి ఉందేమో నేను అనుకుంటున్నాను. మిలియన్ మంది ప్రజలనైనా బలిచ్చి దేశాన్ని కాపాడుతానని క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన చేసిన ఒక గొప్ప గర్జనలో అదొక భాగం. ఇవాళ మెల్లమెల్లగా ఒక యాక్సెప్టెడ్ టోన్లో వరుసగా మన కళ్ళ ముందు మనకు తెలిసి కొంత తెలియక కొంత నువ్వు కూర్చున్న కుర్చీకి అన్ని పక్కల కీళ్ళు అన్నీ లూజ్ చేసి పీకేస్తున్నారు. వందే మాత్రం అనే దాన్ని దాంట్లో 4 చరణాలు అభ్యంతరకరమైన ఉన్నాయి. త్వమిహి దుర్గా అని స్పష్టంగా ఉన్నది. దశ ప్రహరణ ధారిణి అని దుర్గాదేవి స్తుతి. అది దాన్ని అందరి నెత్తిన ఎందుకు రుద్దుతున్నావు? దాన్ని కనీసం చట్ట రూపంలో తీసుకురాలేదు, రాజ్యాంగ సవరణ రూపంలో తీసుకురాలేదు. దాన్ని ఈరోజు ఒక జీవ రూపంలో హోమ్ మినిస్ట్రీ అందరి నెత్తి మీద రుద్ది 6 చరణాల వందేవి మాత్రం గీతాన్ని ఆలపించాలని దొడ్డిదారిన ఈ దుర్మార్గానికి వీళ్ళు పాల్పడ్డారు. మనకేమి పట్టలేదు. రేపొద్దున మన పిల్లలు వెళ్ళి స్కూళ్ళలో ఈ పాట ఎలా పాడతారు, మన విద్యార్థులు ఎలా పాడతారు? ఈ దుర్మార్గానికి అంతం ఎక్కడ? మనకి చక్కగా స్వాతంత్ర దినోత్సవం వస్తుంది, ఎర్రకోట మీద ప్రధాని గారు జెండా ఎగరేస్తాడు. ఆ తర్వాత ఎవరి గురించి అని చెప్తాడేమో. ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ చాలామంది సుభాష్ చంద్రబోసును, గాంధీను, భగత్ సింగ్ దేశ స్వాతంత్రం గురించి అర్పించిన వాళ్ళు ఎవరి గురించి అని చెప్తాడేమో అంటే ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాడు. ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ అని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ దేశభక్తియుత సంస్థ అని ఇవాళ వీళ్ళు జర్నలిస్టులు, స్కాలర్స్, మేధావులు, హిందువులు, ఆఖరికి ముస్లింలు కూడా ఏమో అందరూ చెప్తారు, మనకు తెలియదు దేశభక్తి అయ్యే ఉంటుందిలే అని చెప్తున్నారు. ఎవడు అడిగేవాళ్ళు లేడు. వాళ్ళు కాయిన్స్ రిలీజ్ చేస్తారు, ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురైన తర్వాత ఏది ఏమైనప్పటికీ మనకి విధించబడిన కర్తవ్యం ఏదైతుందో అసత్యాన్ని సత్యంతో తొలగించమని ఖురాన్ చెప్పింది. అసత్యాన్ని సత్యంతో తొలగించమని చెప్పింది, అసత్యాన్ని అసత్యంతో కాదు. అంతే కదా? झूठाई को आप सत्य से निकालना है कि नहीं? ఇది మనకు ఖురాన్ చెప్పింది. నేను చాలామంది ముస్లింలు అడిగాను, జిహాద్ చేయాలనేటువంటి కర్తవ్యం ఉన్నప్పుడు ఆ జిహాద్ నెగ్గదు, నువ్వు చేసే జిహాద్ అని తెలిసిన తర్వాత కూడా నెగ్గదు కాబట్టి మానేస్తాను అనేటువంటి అధికారం నీకు ఉందా అని. ఈ జిహాద్ నెగ్గదు, ఫలితం ఇవ్వదు, నేను మానేస్తాను అందుకుని అని చెప్తే మీ దేవుడు మీకు పర్మిషన్ ఇస్తాడని. లేదు, అది నెగ్గినా నెగ్గకపోయినా సంబంధం లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిందే, జిహాద్ చేయాల్సిందే, లోపల యుద్ధం చేయాలి, బయట యుద్ధం చేయాలి అని నాకు చాలామంది పండితులు చెప్పారు. కానీ ఒకళ్ళు కూడా మానేయాలని చెప్పలే. మరి మానేస్తామని ఎందుకు అడుగుతున్నా? బయట కనిపిస్తున్నటువంటి చెడు నీకు కనిపించట్లేదా? హిందువులకు కూడా ఇదే కర్తవ్యం ఉంది. హిందువులకు కూడా ఇదే కర్తవ్యం ఉన్నది. సుఖ దుఃఖే సమయకృత్వ లాభం జయ జయం. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభాన్ని లాభం లేకపోవడాన్ని, జయాన్ని అపజయాన్ని, మట్టిని బంగారాన్ని సమస్తం ఒకలా తీసుకుని యుద్ధతో యుద్ధాన్ని యుద్ధం చేయమని మాకు ఆదేశం ఉంది. ఆ యుద్ధం నెగ్గుతామా? మనం ఇంత తక్కువ సైన్యం ఉన్నాం, మేము 5గురు ఉన్నవాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళ సైన్యం ఏదో 18 అక్షోహిళ్ళు, మా సైన్యం 5 అక్షోహిళ్ళు అంటే కృష్ణుడు అన్నాడు నోరు మూసుకుని యుద్ధం చేయని చెప్పాడు. యూ హ్యావ్ నో రైట్. నీకు ఫలితం మీద అధికారం లేదని,
ఈ యుద్ధం నెగ్గుతామా లేదా అనే దానితో సంబంధం లేకుండా విద్వేషానికి వ్యతిరేకంగా సమరం చేయాలి. రోజుకి 24 గంటలు మీ దగ్గర, మీ రోజు 24 గంటలు. ఈ 24 గంటల్లో మీరు ఈ కర్తవ్యానికి ఎన్ని గంటలు టైం పెడుతున్నారు? అర్ధగంట టైం పెడుతున్నారు, గంట టైం పెడుతున్నారు? నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. వారం రోజుల సమయం ఉంది, వారంలో ఎంతసేపు పడుతున్నారు? నెలలో ఎంతసేపు పడుతున్నారు? ఇప్పుడు బాధపడితే సరిపోయిందా? బాధపడితే కూర్చుంటే మన దారిని మనం మన కుటుంబాన్ని గురించి వర్క్ చేసుకుంటే ఇదేనా మనకు చెప్పబడింది? ఇటువంటి తీవ్రమైన పరిస్థితి ఉన్నది కాబట్టి నేను మరొకసారి అపీల్ చేస్తున్నాను మిత్రులారా, చాలా సీరియస్ సందర్భం. ఇలా ఉండగా ఒక మిరకిల్ అనేటువంటిది, ఐ సే ఇట్స్ ఎ మిరకిల్. ఆ మిరకిల్ ఏమిటంటే ఈరోజు ముస్లిం సంస్థలు బయటకు వచ్చి గోవును జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పారు. చచ్చారు, గుండు దెబ్బకి గిలగిల కొట్టుకు చచ్చినట్టు చచ్చారు. ఈ సభలో కూడా మనం దాని తీర్మానంగా ఆమోదిద్దాం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఈ మాట మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఖురాన్లో రాసి లేదండి, ఆవును చంపమని ఎక్కడ రాసిలేదు. చంపి తీరాలి లేకపోతే కుదరదని లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆవును చంపేటువంటి వాడు ముస్లిము, ఆవును రక్షించేవాడు హిందూ అనేటువంటి ఒక తెలివి తక్కువ తప్పుడు ఇమేజ్ని చాలా కాలం నుంచి ఇక్కడ మలక్పేట దగ్గర లారీలు పట్టుకున్నారు. దాంట్లో ఆవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాళ్ళు వీరంగం వేశారు, వాళ్ళకి సన్మానాలు కూడా జరిగినాయి. వాళ్ళని నేను అడిగినాను, మీరు పట్టుకున్నారు, మంచి పని చేశారు, నేను కూడా చూశాను టీవీలో, నేను కూడా చూశాను. కానీ ఆ లారీ నడుపుతున్న వాళ్ళు ఎవరు? హిందువులే. ఆ ఆవుని అమ్మిన వాళ్ళు ఎవరు? హిందువులే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరికి? అది కూడా హిందువుల గురించే. ఈ మాట మీరు చెప్పారు టీవీలో, చెప్పలే. కానీ చూసేవాడికి ఏంటంటే ముస్లింలు ఆవును చంపుతుంటే వీళ్ళు రక్షించారు మా వాళ్ళు అని వెళ్ళిపోయింది. ఎంత అబద్ధం చూడండి. ఇవాళ చూస్తే మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు అన్నీ కూడా ఈ మోడీ గారి హయాంలో ఇలా 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 పెరిగిపోయినాయి. ప్రపంచానికే అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్స్ అయిపోయినాం మనం. అదే కాకుండా వాళ్ళు ఏదో మోదీ గారి కళ్ళు కప్పి తప్పించుకున్నారేమో అనుకుంటే అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ మోదీ గారి పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చింది. మీరు కొడితే వస్తుంది అది, అల్లానా అనేటువంటి కంపెనీ. ఎందుకు తీసుకున్నావు నువ్వు? నీ దృష్టిలో తప్పు పని కదా అది, నీ దృష్టిలో స్మగ్లింగ్ కదా, నీ దృష్టిలో అన్యాయం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావంటే అప్రూవ్ చేసినట్టే కదా. మరి దీన్ని ఎందుకు అప్రూవ్ చేస్తున్నావు? ఇవాళ గోవు మా మాత, గోవులో సకల దేవతలు ఉన్నాయంటే చాలామందికి నేను చెప్పాను, సావర్కర్ గారు చెప్పాడు, గోవుల్ని నరికి సైనికులకు ఆహారంగా పెట్టడం చెప్పాడు. తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా? గోవుల్ని నరికి సైనికులకు ఆహారంగా పెట్టమని ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పలే, నెహ్రూ గారు చెప్పలే, కమ్యూనిస్టులు చెప్పలే, అంబేద్కర్ చెప్పలే, ఎవరు చెప్పలే, సావర్కర్ చెప్పాడు. ఏం బిక్కుంటారో బిక్కోండి. ఎవరన్నా మాట్లాడితే ఎక్కడ చెప్పాడు కూడా తీసి చూపిస్తా. ఏం చేయాలి? ఇది మేము బయటకు వెళ్ళి చెప్పాము. మేము చెప్తే యాంకర్లు అంతా గిలగిలాడతారు. తెలియదు వాడికి, అవగాహన లేదు. మీ సావర్కర్ చెప్పాడు. ఇంకేం చెప్పాడు? ఆవులో దేవతలన్నీ ఉండడం ఏంటారు ఎర్రబగులోడా? అంతమంది దేవతలు ఒక ఆవులో ఎట్లా సరిపోతారు? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఏదో బస్సులో అందరినీ కుక్కి ఎక్కించినట్టు ట్రైన్లో తీసుకెళ్ళి నెత్తి మీద నెత్తికి ఆయన మంచి మంచి పదాలు వాడాడు, దక్క అని. వాళ్ళంతా కొంతమంది తోకలను, కొంతమంది ముక్కులోను, కొంతమంది మూతులోను, కొంతమంది పళ్ళలోను, మూత్రాశయంలోను ఎంతోమంది ఎన్నో బాధలు పడుతుంది. చిచ్చి గలీజ్ ప్లేసుల్లో ఉండి దేవతలంతా బాధలు పడుతున్నారు కదా అని ఎక్కిరిచాడు. ఎవరు? సావర్కర్. దేవతల నిలయం ఏమిట్రా, పిచ్చి పట్టిందని కానీ అడిగాడు. అదే కాకుండా అది ఆవుని పెంచుకునే ఆయన వచ్చినప్పుడు దానికి గడ్డి వేసినప్పుడు, లేకపోతే ఆయన పాలు ఇవ్వకపోతేనో వేసి తీసి ఒక కర్ర తీసి ఒక దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బ వేసినప్పుడు లోపల ఉన్నటువంటి దేవతలు చాలామంది నడ్డి విరిగి తల విరిగి ముడ్డి విరిగి కింద పడి చచ్చి ఉంటారు అన్నాడు ఆయన అని రాశాడు. మరి అవన్నీ వాళ్ళంతా లోపల ఉన్నారు కదా, అంచేత ఇలాంటి ఇర్రేషనల్ థింకింగ్ పనికిరాదు అని ఆయన చెప్పాడు. నేను చెప్పలే. ఆయన వీళ్ళకి దేవుడు. గాంధీ గారు ఆవును రక్షించమని చెప్పాడు. నెహ్రూ గారి హయాంలో అంబేద్కర్ గారును, లేకపోతే రాజ్యాంగ రచనా సభ తయారు చేసినటువంటి రాజ్యాంగాలు కూడా ఆదేశిక సూత్రాల్లో ఆవును రక్షించంటారని రాశారు. సావర్కర్ చెప్తే రాసేవారు కాదు, బహుశా వీళ్ళు రాయించారు. ఇప్పుడు ఈ బయట తిరిగే గోరక్షకు ఏమనుకుంటాడంటే
సావర్కర్ నా దేవుడు, గాంధీ నా శత్రువు అనుకుంటున్నాడు. వాళ్ళ రాజ్యం ఏర్పడాలి, గాడిసే దేవుడు, సావర్కర్ దేవుడు, అదే కదా వీళ్ళకి దేవుడు బుర్రలో. మీరు అనుకుంటున్నట్టు లేదు ప్రపంచం. ఆ విషయం మేము చెప్తున్నాం. అంతేకాదు, ముస్లింలు ఎప్పుడు కూడా ఆవును చంపినటువంటి సాంప్రదాయం లేదు. మీరు బయటకు వెళ్ళి డైరెక్ట్గా చెప్పండి, ఆలయాలు బదులు కొట్టారు కదా, అది చేశారు కదా. నీ ఆలయాలు బదులు కొట్టిన బ్యాచ్ ఒకసారి వచ్చారు, బదులు కొట్టి వెళ్ళిపోయారు. అదేనా చరిత్ర అంటే? ఇంకా ప్రజల్ని సమిష్టిగా మంచిగా చూసుకునేటువంటి ప్రభువులు లేరా? ఎవరు చెప్పారు నీకు? వాళ్ళ చరిత్రను ఓన్ చేసుకోవడం ముస్లిం చేసిన తప్పు. దాన్ని మనం విడదీసేవాడు మావాడు కాదని చెప్పాలి. నేను చెప్తున్నా కదా, బాబ్రీ మసీద్ కూలగొట్టాడు హిందూ కాదని చెప్పాను నేను. ఎలా అవుతుందంటే హిందూ కాదు, హిందూ మతోన్మాది వేరు, మతస్థుడు వేరు. హిందూ వేరు, హిందూ మతోన్మాది వేరు. నువ్వు కూడా చెప్పాలి. ముస్లిం వేరు, ముస్లిం మతోన్మాది వేరు. ఎవడు ఆలయం కూలగొట్టాడో వాడు ముస్లిం కాదని చెప్పు. ఎవడు కూలగొట్టాడు, ఎవడు తప్పుడు పని చేస్తున్నాడు, ఎవడు ముత్యాలమ్మ టెంపుల్, వాడు ముస్లిం కాదని చెప్పు. ఉందా అలా చేయమని? లేదు కదా. మతం విషయంలో నిర్బంధం పనికిరాదని ఖురాన్లో రాసుకున్నాం కదా, ఆ విషయం చెప్పాలి. చెప్పేవాడు లేడు. అందువల్ల ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా మనకు తయారవుతూ ఉంది. మరి ఆ విషయానికి వస్తే, ముస్లిం పాలకుల యొక్క రాజ్యాలు నడిచినటువంటి కాలంలో మీరు ఆశ్చర్యపోతారు. అక్బర్ గారి హయాంలో, జహంగీర్ హయాంలో, షాజహాన్ హయాంలో గోవధ నిషేధము. మ్యాక్సిమం చాలాసార్లు నిషేధం ఉంది, చాలాసార్లు నియంత్రణ ఉంది. ఔరంగజేబు అనేటువంటి త్రాష్టుడు వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేశాడు. దౌర్భాగ్యం అంటే ఔరంగజేబు గొప్పవాడని పుస్తకాలు వేస్తున్నారు కొంతమంది ఎరుబగులు. ఔరంగజేబు గొప్పవాడైతే పరిస్థితి వచ్చేది కాదు. ఔరంగజేబు వాళ్ళ అన్నయ్య దారాషికో మంచివాడు. దారాషికో లేకపోబట్టి ఔరంగజేబు ఎక్కబట్టి మనకి దౌర్భాగ్యం వచ్చింది. మతోన్మాది ఎక్కడున్నా మతోన్మాదే. అంతేకాదు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 మోదీ గారు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు, ఆర్టికల్ 370 ప్రకారం కాశ్మీర్లో, కాశ్మీర్ వ్యాలీలో 98% ముస్లిమ్స్, 2% హిందువులు ఉన్నారు. అక్కడ గోవుని గనక మీరు చంపితే తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉన్నాయి. తెలుసా మీకు? కాశ్మీర్లో ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో. అది ఈ ఆర్టికల్ 370 తొలగించినప్పుడు పోయినాయి. దాంతోపాటు పోయినాయి. నువ్వు పెట్టలేదు మళ్ళీ. అందుచేత ముస్లింలు గోవులను చంపుతారు, హిందువులు రక్షిస్తారనేది శుద్ధ తప్పు. చాలా చోట్ల భారతదేశంలో బీఫ్ను తినేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హిందువులు, ముస్లింలు ఇద్దరు ఉన్నారు. మీరు చూస్తే నార్త్ ఈస్ట్లో ఒకసారి గోవధన నిషేధించాలని వాళ్ళు యాత్ర పెట్టారు. అక్కడ కుదరదు వీల్లేదు అని కొంతమంది అడ్డుకోవడానికి వచ్చారు. అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే బీజేపీ వాళ్ళు. గోవధన నిషేధించాలని ఎవరో యాత్ర చేస్తే ఆ యాత్ర జరగదు, మేము అడ్డుకుంటాం అని చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో వీళ్ళు గోవధనకు వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఓట్లు పోతాయి వీళ్ళకి. వీళ్ళు అధికారం కుర్చీ ఇంపార్టెంట్, గోవు ఇంపార్టెంట్, గోవు మాత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు గోవుని చంపొచ్చు, 14 చంపడానికి వీల్లేదు, పైకి అలా ఉంటుంది హెడ్డింగ్. లోపల ఏంటంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత చంపొచ్చట. నేను 14 ఏళ్ళ దాకా మాత అయి ఉండి 14 ఏళ్ళ తర్వాత మాత కాకుండా ఎలా పోయిందని నేను అడుగుతున్నాను. మీ అమ్మగారు 50 ఏళ్ళ దాకా అమ్మ, 40 ఏళ్ళ దాకా అమ్మ, తర్వాత మా అమ్మ కాదని బయటికి గంటేస్తావా? మాత ఎప్పుడు మాతే కదా. ఇదేమి లాజిక్ ఇది? సర్టిఫికేట్ తీసుకుని చంపొచ్చు అని ఇప్పుడు కొత్త రూల్ పెట్టాడు. మీకు తెలుసా ఈ విషయం? ఇదంతా జరిగింది ఈ 10 రోజుల్లోనే. ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చి ఈ విధంగా చంపడానికి వీల్లేదు 14 ఏళ్ళ రూల్ పెట్టిన తర్వాత ముస్లింలు అప్పటికి విసిగిపోయి ఉన్నారు. మీకు తెలుసో లేదో, గత ఎక్కువ కాలం కాదు, 70-80 సంవత్సరాల్లో ఎంత దారుణాలు చేశారండి ఆవు పేరు మీద. ఎంత దారుణాలు చేశారు తెలుసా మీకు? కనీసం 70-80 మంది హత్య గురయ్యారు. ఈ 70-80 మంది అక్లక్ని చంపేశారు. ఉత్తరప్రదేశ్లో అక్లక్ ఇంటి మీద దాడి చేసి ఆయన గోవధ చేశాడు, గోవుని తింటున్నాడు అనే ఉద్దేశంతో చంపేశారు. తర్వాత ఆయన ఫ్రిడ్జ్లో ఉన్న మాంసాన్ని, ఆ కొడుకు కూడా పాపం చావు దెబ్బలు తిని చావు దాకా వెళ్ళొచ్చాడు. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న మాంసాన్ని అక్కడ ఫోరెన్సిక్ పంపించి చూస్తే అది ఆవు మాంసం కాదు, మామూలు మటన్ అని తేలిపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణం వెనక్కి రాదు. మరి ఈ దుర్మార్గులు ఒక అక్లకని కాదు, ఇలా చంపుతూనే ఉన్నారు. గుజరాత్లో ఉనా అనేటువంటి ప్రాంతంలో దళితుల యొక్క బట్టలు విప్పి వాళ్ళని చెడ్డీల మీద నిలబెట్టి రాడ్లు కర్రలు తీసుకుంటూ వాళ్ళని ఒక కారుకి బంధించి కొట్టడం. మీరు ఆవుని చంపారని. వాళ్ళు ఏం చేయలే. చనిపోయినటువంటి వాళ్ళ బాధ్యత అది. అక్కడ చనిపోయిన ఆవు కళేబరాన్ని క్లీన్ చేయాలి, పడేయాలి, దాని స్కిన్ ఉంటే దాన్ని తీయాలి. అంతేకాని వాళ్ళు చంపింది ఏమీ లేదు. ఏమీ లేకుండా చేయడం అనేది గుండెలు పిండేసే దృశ్యం అందరం చూసాం. బీహార్లో అయితే సజీవ దహనం కూడా చేశారు దళితుల్ని.
ఈ కారణంతో మనకు ప్రతి ఊరిలో ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అంచేత కేవలం దళితుల్ని మైనారిటీలని వేటాడడానికి, ఆ వేటాడడం కూడా వాళ్ళకి సరదా. ఎందుకంటే మిగతా అందరి యొక్క ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి, వాళ్ళందరినీ వీళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేటువంటి ఒక పాలిటిక్స్లో భాగంగా ఇంతకాలం గోవు మా తల్లి, గోవు మా దేవత అని ప్రచారం చేసేవి. నాలాంటి వాడు నేను టీవీ ఛానల్స్లో కూర్చుని హిందూ మతంలో గోవు గౌరవం ఉంది, నేను తప్పంటలే, కానీ మొదటి నుంచి లేదు. వేద సూక్తంలో సైతం గోవును ఏ విధంగా కట్ చేయాలో, ఏ విధంగా చంపాలో చెప్పారా బాబు అని నేను సూక్తాలు తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలను తీసి చదివినిపించాను. ఒకళ్ళిద్దరు ఛాలెంజ్ చేశారు. మాకు కడుపు మండి 7-8 గంటలు వీడియో పెట్టాం, ఒకసారి కదా 2 సార్లు పెట్టాం. 70-80 ఎవిడెన్స్లు పెట్టి చూసుకుందాం. ఎవడు రాలే. మతానికి మార్పు ఎవల్యూషన్ ఉంటాయి, ఎప్పుడు ఒకలా ఉండదు మతం. నిజమే ఒకప్పుడు ఆ విధంగా జరిగింది, కానీ తర్వాత మీరు చూస్తే చంబల్ అనేటువంటి దాంట్లో చంబల్ అనేటువంటి లోయ గురించి విన్నారా మీరు? వినుంటారు కదా. మన హిందీ సినిమాలు అంటే గబ్బర్ సింగ్ చంబల్ లోయ నుంచి అక్కడే ఉండేది. చంబల్ నది వల్ల చంబల్ లోయకి ఆ పేరు వచ్చింది. అదేవిధంగా ఈ చంబల్ యొక్క అసలు పేరు ఏంటంటే చర్మణవతి. ఈ చర్మణవతికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, రంతిదేవుడు అనేటువంటి మహానుభావుడు, ఒక రాజుగారు భారతం ప్రకారం ఏదో కొన్ని వేల లక్షల ఆవుల్ని కట్ చేసి యజ్ఞం చేసి అందరికీ విందులు చేశాడు. ఆయన చాలా గొప్ప పేరు ఉన్నటువంటి రాజుగారు. ఆ యొక్క పశువుల చనిపోతున్నప్పుడు ఆ శరీరాల నుంచి కారినటువంటి ఆ ద్రవము, నెత్తురు ఇవన్నీ కలిసి నది కింద ఏర్పడ్డాయా అన్నారు. అందుకే దాని పేరు చర్మం నుంచి కారినటువంటి నీరు కాబట్టి చర్మణవతి అని. అదే చంబలైంది. అర్థమైందా? ఇది ఎక్కడుంది భారతంలో, నేను చెప్పలే. ఇంకా చూస్తే ఇలాంటి బోర్డు దొరుకుతాయి. దాంట్లో ధర్మవ్యాధుడు అనే మహానుభావుడు ఆయన ఒక బ్రాహ్మడికి బోధ చేస్తాడు. చాలా బాగుంటుంది ఆ కథ కూడా, చాలా ఇంట్రెస్టింగ్ కథ. ధర్మవ్యాధుడు బ్రాహ్మడికి బోధ చేస్తాడు. బ్రాహ్మడు దిక్కులేక అన్ని చోట్ల తిరిగి వస్తాడు. ఆయన ఒక మాంసం కొట్టు నడుపుతుంటాడు. ఆ మాంసం కొట్టులో ఉన్న మాంసాలు కూడా ఇవే. కానీ ఆయన చేసినటువంటి ధర్మబోధని మహాభారతం చాలా గొప్పగా చెప్పింది. అందుచేత సంప్రదాయాల్లో అవన్నీ ఉన్నాయనేమి లేదు. నేను వ్యక్తిగతంగా ఎటువంటి హింసకి పాల్పడేవాళ్ళం కాదు. జయభారత వాళ్ళం అందరం కూడా సర్వప్రాణి సమాహితనం చేస్తాం. ఆవు పాలు మనం కంటే కూడా గేదె పాలు ఎక్కువ తాగుతాం చాలామంది. ఆవు అయినంటే గేదె కూడా తల్లి అవుతుంది, మేక పాలు తాగితే మేక కూడా తల్లి అవుతుంది, అన్ని తల్లులే అవుతాయి. అవి పర్యావరణానికి సాయం చేస్తాం కాబట్టి వాటి అన్నిటి మీద పడి మనం బతుకుతున్నాం. అందుచేత ఏ ప్రాణిని హింసించాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. ఇంకోళ్ళ మేము ఇంపోజ్ చేసేవాళ్ళం కాదు. మేము హింసకు దూరంగా ఉండాలంటే మేము సర్వప్రాణి సమాహితనం చేస్తాం, దాన్ని చెప్తాం. కానీ హిందువులంతా కూడా ఇదంతా ఎందుకు చెప్తామంటే, హిందువులంతా ఆవులు రక్షించేవాళ్ళు, ముస్లింలంతా చంపేవాళ్ళు అనే కథ తప్పు. ఫస్ట్ అది మీరు గమనించాలి. 2, ముస్లింలు ఎప్పుడు కూడా మహనీయుడు మన అబిద్ హసన్ సఫ్రానీ, హిందువులకి కాషాయ రంగు ఇష్టం కాబట్టి, సాఫ్రాన్ కలర్ ఇష్టం కాబట్టి నా పేరులో ఆ సాఫ్రాన్ కలర్ నేను పెట్టుకుంటాను అని ముందుకు వచ్చి అబిద్ హసన్గా ఉన్న తన పేరుని అబిద్ హసన్ సాఫ్రానీగా మార్చుకున్నటువంటి గ్రేట్ పర్సన్ మన హైదరాబాదీ. ఆయన జైహింద్ నినాదాన్ని ఇచ్చాడు దేశానికి. ఆయన గాంధీ గారు వెంబడి, సుభాష్ చంద్రబోస్ వెంబడి పనిచేశాడు. పుస్తకాలు ఉన్నాయి, కింద కొనుక్కుని చదవండి. ఆ మహనీయుడి పుస్తకాన్ని మనం జయభారత్ తరఫున, జయభారత ఎందుకు వేయాలండి ఆయన పుస్తకాలు? జయభారతే అబిద్ హసన్ ఎందుకు వేయాలి? జయభారతే అబ్దుల్ ఎందుకు వేయాలి? ఎవరు వేరేందుకు నేను అడుగుతున్నాను. బీబీ అబ్దుల్ అబిద్ హసన్ సఫ్రానీ, మక్బూల్ షెర్వానీ, బ్రిగేడియర్ ఉస్మాన్ ఇలాంటి పుస్తకాలు, కథలన్నీ కూడా మన దగ్గర ఎందుకు దొరుకుతున్నాయి? అబిద్ హసన్ సాఫ్రానీ బాటలో పయనించి నా హిందూ సోదరులకి సాఫ్రాన్ కలర్ ఇష్టం కాబట్టి నేను పేరులో పెట్టుకుంటానంటే, నా హిందూ సోదరులకి గోవు ఇష్టం కాబట్టి నేను గోవుని వధించే సమస్య లేదు, దాన్ని జాతీయ జంతువు చేయండి అని వాళ్ళు ముస్లిమ్స్ రోడ్డు మీకు వచ్చారు. ఈ పని మేము ఎప్పటి నుంచో మాట చెప్తా ఉన్నాం. ఇవాళ జాతి అంతా దీన్ని స్పందిస్తూ ఉన్నది. ఇవాళ ఆయన జమాతే ఉలమా హింద్ వారు అష్రఫ్ మదాని వారి పేరు, ఆయన ఆ పార్టీ పేరు కూడా ఆయన ఫ్యాక్షన్ అది. వారు ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఇలా అనేక మంది దీని గురించి చెప్తా ఉన్నారు. మొత్తం దేశంలో అన్ని చోట్ల జరుగుతోంది ఈ కార్యక్రమం. ముస్లింలు ఎవరైతే ముందుకొచ్చి వివేకవంతమైనట్టు పనిచేశారో వాళ్ళకి నేను శాల్యూట్ చేస్తాను. గ్రేట్. ఈ సమావేశంలో కూడా దయవుంచి మన జేఎంఆర్ఎఫ్ మిత్రులు సలీం కానీ లేకపోతే మరెవరైనా కానీ ఓ తీర్మానం దీన్ని రాసి పెట్టండి, ఇక్కడ ప్రవేశపెట్టండి, మేము అందరం ఆమోదిద్దాము. ఏమంటే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధని ఖచ్చితంగా నిషేధించాలి. అదేవిధంగా గోవుని ఎవరైతే, అసలు సమస్య ఎక్కడ ఉంది, గోవధ నిషేధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ గోవుని ఒక రైతు పెంచుకుంటున్నాడు. ఈ రైతు
చాలా పేదవాడు. ఈ భారతదేశంలో అందరికంటే సఫరర్స్లో ఎవరుంటారు? రైతులే ఉంటారు. రైతులు చనిపోని సంవత్సరం కానీ చనిపోని రాష్ట్రం కానీ లేదు. ప్రతి ఏడాది మీరు చూస్తే వర్షాలు వచ్చినాయి, వానలు ఎండాకాలంలో వచ్చినట్టుగా రైతులు సూసైడ్ చేసుకుంటుంటారు. పాపం పురుగు మందు చచ్చిపోతారు, ఉరేసుకుని చచ్చిపోతారు. ఎందుకు? ఎండ ఎక్కువ వచ్చిందే, వాన ఎక్కువ వచ్చినా రాకపోయినా, పురుగు మందులు అందినా అందకపోయినా, పండినా పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా అన్నిటికీ బాధ. ఏ ఏ ఏ ఒక్క వర్కర్ కూడా ఇంత వరస్ట్ వర్కింగ్ కండిషన్స్లో పనిచేయరు. పాపం మార్కెట్ల దగ్గరికి పంటను తీసుకొచ్చి రోడ్ల మీద పడుకుని దాన్ని అమ్ముకోవడమే బాధ్యతగా చూసుకుని, అమ్ముకోవడానికి దిక్కు లేకపోతే ఏడ్చుకుంటూ దాన్ని అక్కడ వెనకాలకి వెళ్ళే డబ్బులు లేక దాన్ని అక్కడ రోడ్డు మీద పారేసిపోవడం అనేది మనకు రైతుల దగ్గర కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఇవాళ. అటువంటి రైతులు ఆవుల్ని కూడా పెంచుతున్నారు. ఆవులు ఆదాయం ఇస్తాయని, ఆదాయం ఇవ్వడం, ఆవు పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి అనే సమస్య రైతుకు వస్తుంది. నువ్వు బయటకు తీసుకెళ్తే దాన్ని కట్ చేస్తే మేము ఒప్పుకోమని నిషేధిస్తే మేమేం చెప్తున్నామంటే అటువంటి రైతుకి మీరు ఉపకార వేతనాన్ని ఎవరి దగ్గర రైతు ఉందో దాని సంరక్షణకి వాళ్ళకి అందించండి. లేదంటే మీరు ధర చెల్లించి కొనుక్కుని ప్రభుత్వం వారు దాన్ని సంరక్షించండి. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే బెంగాల్లో మీరు ఎప్పుడైతే కోయడానికి వీల్లేదు 14 ఏళ్ళని మీరు ఎప్పుడైతే జీవో తెచ్చారో బెంగాల్లో రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు రైతులు, మహిళలు పురుషులు కూడా రోధిస్తున్నారు. ఏమనంటే ఈ మొత్తం ఈ పనులన్నీ కూడా మేము దీన్ని ఆవుల గురించి డబ్బులు వస్తాయని చేసాము, ఇప్పుడు మా పరిస్థితి, మా నోట్లో మన్ను పోసావు, మేము ఏం కావాలి? ఈ ముస్లింలు కొనుక్కోవట్లేదు ఏడుస్తున్నారు. ఇదేమీ తెలియకుండా అమ్ముకునేవాడు హిందువు, నష్టపోతున్నాడు హిందువు, బాధపడుతున్నాడు హిందూ అనే విషయం తెలియకుండా ఎంతసేపు ముస్లిం మీద పడేడ్చారు. వాళ్ళు బతిమాలినా సరే ముస్లిమ్స్ మేము కొనుక్కో అని చెప్పారు. ఈసారి ఏదో ఒక చోట ఎండింగ్ కావాల్సిందే. నేనంటా ఆ రైతులను ఎవరు ఆదుకోవాలంటే నువ్వు ఆదుకో, ప్రభుత్వం చెప్తున్నావు కదా, నువ్వు ఆదుకో ఆ రైతుల్ని. ఆవుల్ని కొనుక్కో, నువ్వు వాటికి నువ్వు గోశాలను కట్టించు. ఏదైతే లేదంటే వాడి ఇంటి దగ్గర చూసుకుంటారంటే వాడికి దానికి అయ్యేటువంటి గ్రాసం డబ్బుల్ని వాడికి ఖచ్చితంగా నువ్వు శాంక్షన్ చేయొచ్చు, లేకపోతే ఉచితంగా గ్రాసం ఇప్పించి వాడి ఇంటి దగ్గర తీసుకెళ్ళి. ఏమీ చేయకుండా ఎక్కడ కనిపిస్తే లారీల మీద దాడి చేయడము, కేకలు పెట్టుకుంటూ అక్కడ కనిపించిన వాళ్ళ మీద రాళ్ళు కొట్టడం, చంపడం. వీళ్ళు కనీసం 78 మంది చంపి ఒకేసారి సారీ చెప్పారు. ఎప్పుడు సారీ చెప్పలే. నేను మొన్న చర్చకు పోతే టీవీలో ఓ ఛానల్ దగ్గర ఆ చర్చకు వచ్చిన వాళ్ళు కెమెరా ముందు అరుస్తున్నారండి, చంపేస్తాం అని బూతులు తిడుతున్నారు. ఎవరైనా కనుక ఆవు మీద చేస్తే ముక్కలు మీరు ఉంటుంది కూడా, దట్ ఈస్ అవైలబుల్ నౌ, అంతే కదా, చూడండి మీరు కావాలంటే. నేను అన్నా నా చర్చలో, ఒరే బాబు నువ్వు అలా అరిచి కేకలు పెడుతున్నావు, చట్ట వ్యతిరేకం అలా అరవడం, నువ్వు అలా హెచ్చరించడం కూడా తప్పది, అలా చేయొద్దు ఈ గోహంతకులు అని ఒక ప్రకటన గతంలో భాగవత్ గారు మోడీ గారు కంటితుడు ప్రకటనలు ఇస్తారు కదా, ప్రకటనలు ఇచ్చారు మీ మీద. అంటే మేము భాగవతం లేదు, మోడీ లేదు, వాళ్ళు ఎవరు టేకేదారులు కాదు, మేమే అని చెప్తున్నారు. ఇవన్నీ కుక్కలన్నీ పెంచితే ఎటో ఎటు రెచ్చిపోయి రకరకాలుగా చేస్తాయి. అంచేత ఇప్పుడు సొసైటీ ఈ యొక్క పెంపుడు కాట్ల కుక్కలతో వేగలేక స్వస్థలం మేము. వాటిని మీరు తయారు చేశారు ఎందుకంటే కుర్చీల గురించి ప్రజలందరితో విద్వేషాలు రేపి మంటల్లో తోసి వాళ్ళందరినీ కేవలం అధికారాన్ని సంపాదించడం గురించి ఈ పనులు చేశారు మీరు. నేను చెప్తున్నా ఇవాళ నిజంగా ఆవుని నువ్వు కనుక ప్రేమిస్తే, ఆవుని కనుక నువ్వు నిజంగా నీ తల్లి అనుకుంటే, ఆవుని దేవతా స్వరూపం అనుకుంటే, ఏ ఆవు పేరు మీద విద్వేషాన్ని రేపావో, ఏ ఆవు పేరు మీద ఇన్నాళ్ళు భారతదేశంలో మంటలు రేపావో, ఇవాళ నువ్వు దాన్ని బ్యాన్ చేయవా, జాతీయ జంతువు ప్రకటించమంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమని ప్రకటించింది తెలుసా? మా బాధ్యత కాదు, మేము ఆ పని చేయము, మాకు అవసరం లేదు. మన టీవీ చర్చలో కూడా ఒక నాయకుడు నాతో ఏమన్నాడంటే, అది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వాలు మీ దగ్గర 18, 17 ఉన్నాయి, వాటి చేయించండి. సరే, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా కేంద్రమే చేయాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేసుకో. ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయలేదు? ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా వందే మాత్రం 4 చరణాలని దేశానికి వ్యతిరేకంగా కలపలేదా నువ్వు? ఆర్టికల్ 370 రాజ్యాంగ సవరణ ద్వారా కాదా మారింది? ఎన్నిసార్లు చేస్తావు? ఇప్పుడు కూడా చెయ్యి. ఎవరు కాదంటున్నారు నిన్ను? ఇక్కడికి వచ్చేసరికి వెనకంజ ఎందుకు వేస్తున్నావు నువ్వు? మరి ఇంత వెనకంజ వేసేవాడు అయితే ఇంతకాలం ఎందుకు రెచ్చగొట్టావు? ఈ దేశం 80లలో 70లలో 60లలో ఇలా లేదే. ఇవాళ కనిపించినటువంటి లారీలు నాపి రైతుల్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని ఉసిగొలిపి ప్రాణాలు తీసావే. ఒక్కసారి చెప్పారు, ఇందాక అదే చెప్తున్నాను. ఎప్పుడంటే బీహార్లో 25 కిలోమీటర్ల వెంటాడి గన్స్తో కాల్చారండి. మీరు గోరక్షకులు అంటే బొట్లు పెట్టుకుని కర్రలు కత్తులు కాదు, గన్స్ వాడతారు, మందు దాగి చేస్తారు ఈ పనులు. ఇవన్నీ కోర్టు తీర్పులను, కమిషన్ల తీర్పులు వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. 25 కిలోమీటర్ల వెంటాడి కాల్చారు. అతను చచ్చిపోయినవాడు బ్రాహ్మడు, ఆడి దగ్గర ఏ ఆవు లేదు. అప్పుడు సారీ చెప్పారు.
ఎందుకంటే బ్రాహ్మణులు చచ్చిపోతే సారీ చెప్తారు, కానీ దళితులు మైనార్టీలు చచ్చిపోతే సారీ చెప్పరు వీళ్ళు. గమనించాలి విషయాన్ని మీరు. అంచేత ఈ దుర్మార్గులకి నేనేం చెప్తానంటే, ఆవు పేరు మీద ఎంతకాలం నువ్వు ఆ గోవధ నిషేధం చెయ్యి, లేదంటే గోవు యొక్క కాళ్ళు పట్టుకుని అమ్మ నీ పేరు మీద నేను పాలిటిక్స్ చేశాను ఇంతకాలం, నా స్వార్థం గురించి జనాలందరినీ కూడా నేను నిప్పుల్లో తోశాను అని సారీ చెప్పు. సారీ చెప్పి దీనికి పరిష్కారం ఏంటో నువ్వు చెప్పని చెప్తున్నాను నేను. అంతేగాని ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే, ముస్లింల రోడ్ల మీదకి వచ్చి జాతీయ జంతువులను ప్రకటించడం ఏంటి, మేము హిందూ పార్టీ అని చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళి చేయడం ఏంటి? ఇవాళ ఈ పరిస్థితిలో ఇంత వివేకవంతమైనటువంటి అడుగు వేసినందుకు ఆ ముస్లిం సోదరులందరినీ నేను అభినందిస్తూ, ముస్లిం రెవల్యూషనరీ ఫోరం దాని గొంతు కలపాలి. సలీం, దానికి సంబంధించిన తీర్మానం దయవుంచి ప్రవేశపెట్టమని నేను కోరుతున్నా. నువ్వు రాసి ఈ సభ అయిపోయేలోపు తీర్మానం ఇక్కడ చేయండి దయవుంచి. అదేవిధంగా మనం కూడా దాంతో గొంతు కలిపి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇవాళ సలీం ఇందాక కరెక్ట్గా చెప్పాడు, ముస్లింల యొక్క మతోన్మాదం, హిందువుల యొక్క మతోన్మాదం. ముస్లింలు తక్కువ మంది ఉన్నాడు, మతోన్మాదం మనం ఏం చేస్తుంది ఇలా అనుకోకండి. ఒక చిన్న అగ్గిపుల్ల గడ్డి మేటను తగలబెడుతుంది. ఆ షబాను కేసు చూపించి వీళ్ళు మొత్తం దేశం అంతా డెవలప్ అయ్యారు. చిన్నది, ఈ చిన్న చూపించి వాడు డెవలప్ అవుతాడు, వాడిని చూపించి నువ్వు డెవలప్ అవుతావు, చచ్చిపోతున్నాం. అంచేత హిందువులకి ముస్లింలకి అసలు రాజకీయ పార్టీలు అక్కర్లేదు. హిందువులకి రాజకీయ పార్టీ అక్కర్లేదు. మతానికి పార్టీ ఎందుకండి? మతంలో దేవుడు మంచి పనులు చేసి మోక్షం సంపాదించని చెప్పాడు. ముస్లిం మతంలో ఏం చెప్పాడు? ప్రార్థనలు చేసి, మంచి పనులు చేసి, సత్కార్యాలు చేసి నువ్వు మంచి మన్నన పొందు, మంచి ఇహము పరము సాధించము. అంతే కదా ఏ మతం అనేది చెప్తుంది. పార్టీ ఎందుకండి? రాజకీయ పార్టీ ఎందుకు ఇక్కడ? ముస్లింలకు రాజకీయ పార్టీ. మీరు మంచి పనులు ఏం చేస్తారో చెప్పండి, ఓట్లు అడగండి, సంపాదించుకోండి. హిందువులకి ముస్లింలకి ఏం చేస్తారు చెప్పండి, సంపాదించుకోండి. హిందువులకో పార్టీ, ముస్లింలకు ఇది మా పార్టీ, ఇది మా పార్టీ అని పిచ్చి వదిలిపెడదాం. ఏ పార్టీ మంది కాదు. ఇక ప్రజల గురించి తప్పించేటువంటి నాయకులు మన ఏమైనా ఇనాయత్ అలీ బక్రీ గారు లాంటి వారి వ్యక్తులు ఉంటారు, అలాంటి వాళ్ళు మన నాయకులు అని అనుకోవాలి. లేదా అటువంటి గొప్ప వాళ్ళు ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళు మన నాయకులు అనుకోవాలి. అదేమి కాకుండా మనకెందుకండి ఈ గొడవ అంతా కూడా? మనకు రాజకీయ పార్టీలు అవసరం లేదు. ఈ పని మీద ఇవాళ మత విద్వేషం దేశానికి ఒక అత్యంత ప్రమాదకరంగా. భవిష్యత్తులో మనం 2030 దాకా దేశంలో ఉంటామా? ఉండనిస్తారా? అంతర్యుద్ధం చేస్తారా? ఏం చేస్తారు? ఇలా అర్థం కాకుండా పరిస్థితి. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో మనకు నెట్టినందుకు ఇవాళ మత విద్వేషాన్ని పంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ హిందూ 8వ తారీఖున ఇక్కడ మనకి కరపత్రాలు ఆవిష్కరిస్తాం. 8వ తారీఖున ఇక్కడ సనాతన కాహళి సభ జరుగుతుంది ఇదే హాల్లో. ఇటుపక్క సనాతన కాహళి బ్యానర్ ఉంది, ఇటుపక్క ఇతిహాద్ బ్యానర్ ఉంటుంది. ఇతిహాద్ సనాతన కాహళి మాత్రమే కాదు, హిందువుల ముస్లింల ప్రసంగాలు మాత్రమే కాదు, హిందువుల ముస్లింలకి బ్రిడ్జ్ అనేటువంటి షిరిడీ సాయి ప్రసంగాన్ని కూడా 31వ తారీఖున షిరిడీ సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటి సంస్థ తరఫున మన ఆశ్రమంలో ఏర్పాటు చేస్తాం. ప్రతి నెల జరుగుతున్నాయి. ప్రతి నెల 3 సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి హిందువులు, ఒకటి ముస్లింది, ఒకటి హిందూ ముస్లిం ఉందని చెప్పొచ్చు. షిరిడీ సాయి సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పాడు. అంతకంటే ఏం కావాలి మనకి? ప్రసంగించే వాళ్ళు కూడా ముస్లింలు హిందువులు ఇద్దరు వస్తున్నారు. దయవుంచి దానికి కూడా మీరు రావాలి. ప్రతి నెల చిట్ట చివరి ఆదివారంలో 10 గంటలకి ఆ ప్రసంగాలు జరుగుతాయి. అలాగే హిందువులకు సంబంధించింది మనకి ఆ వక్త యొక్క డేట్స్ ప్రకారం జరుగుతుంది. ఈసారి 8వ తారీఖు జరుగుతుంది. ఈ ప్రసంగాలు కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ హిందూ ముస్లిం మతోన్మాదాలు తుదముట్టించడానికి హిందూ ముస్లిం యువకులు యువతులు అంతా కూడా ముందుకొచ్చి లైఫ్ మిషన్ కింద దీన్ని తీసుకుని ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నించమని నేను కోరుతూ, అటువంటి తరానికి, అటువంటి కార్యక్రమానికి ఇవాళ ఏ హైదరాబాద్లో అయితే మనకి అబీద్ హసన్ సాఫ్రాని వచ్చాడో, ఏ హైదరాబాద్లో ఒకప్పుడు మనకి తుర్రబాజ్ ఖాన్ పోరాడాడో, ఏ హైదరాబాద్ మన హిందూ ముస్లిం ఐక్యతకి ఒక అణువుగా ఉన్నదో, ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం రాజు గారు ప్రేమించి పెళ్ళాడటం వల్ల భాగ్యనగరం అనేది ఏర్పడింది, భాగ్యవతి పేరు మీద. అది మన చరిత్ర. కలిసి నిర్మించుకున్నటువంటి సిటీ ఇది. ఇక్కడ ఎన్నో గుర్తులుంటాయి మనకందరికీ కూడా. భారతదేశంలో కలిసి సంగీతాన్ని, హిందుస్థానీ సంగీతం నిర్మించుకున్నాం, కలిసి ఉర్దూ భాష నిర్మించుకున్నాం, కలిసి సంస్కృతి నిర్మించుకున్నాం, ఎన్నో పనులు చేసుకున్నాం. ఇవాళ ముస్లింలది ఉర్దూ భాష అనుకోవడం చాలా తెలివి తక్కువ. ఎవరిది కాదు, భాష, సాహిత్యం, సంగీతం అందరివి అండి, ఎవరివి కాదు. దాంట్లో ఉర్దూ భాషలో రాసినటువంటి అనేక మంది హిందూ పండితులు కూడా ఉన్నారు. దాని అభివృద్ధిలో పాల్పడినటువంటి వాళ్ళలో. మీకు అందరికీ తెలుసలేదో, ఉర్దూ అనేది ఒక ఆర్య భాష, తెలుసా మీకు? అది ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీస్లోకి వస్తుంది అది. అలాగే తెలుగు ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. తెలుగు కంటే కూడా ఉర్దూనే సంస్కృతానికి దగ్గర. చాలామంది ఈ రహస్యం తెలియదు. పర్షియన్ కూడా అది ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీలోకి వస్తుంది. అంచేత భారతదేశం దాటితే ఎవడు ఉర్దూ మాట్లాడాడు? ఎక్కడైనా మాట్లాడతారా? మీరు బయట దేశాలకు వెళ్ళారు, వారు వెళ్ళారు కదా. ఏమంటే ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మన భారత ఉపఖండం పాకిస్తాను, బంగ్లాదేశ్ దాటిన తర్వాత మీరు ఇరాన్లో కానీ, టర్కీలో కానీ, అరేబియాలో కానీ ఎక్కడికైనా వెళితే ఉర్దూ మాట్లాడితే నువ్వు హిందుస్థానీవి, ఇండియన్ అని అంటారు. ఫస్ట్ హిందుస్థానీ అంటారు.
నువ్వు కాదంటే అప్పుడు పాకిస్తాన్ అంటారు, ఫస్ట్ పాకిస్తాన్ అనరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ అంతమంది ఉన్నాం కాబట్టి. అంచేత ఈ దేశం హిందువులది ముస్లింలది, ఈ సంస్కృతి హిందువులది ముస్లింలది, ఇక్కడ మట్టి హిందువులది ముస్లింలది, మనం కలిపి నిర్మించుకున్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు, 1000 ఏళ్ళైంది మేము ఇక్కడికి వచ్చి, మేము ఈ దేశం యొక్క నిర్మాణంలో ఉన్నాం, ఈ దేశానికి తీసుకున్నాం, దేశానికి ఇచ్చాం. అంచేత మన నెత్తురు ఇదంతా కూడా. ఈ దేశం ఇట్లా పోతుంటే వాళ్ళు ఎవరో చేస్తారు, వీళ్ళు ఎవరో కాదు, మనకు వేరే పనులు ఉన్నాయని కూడా కరెక్ట్ కాదు. దేశాన్ని గురించి, ఇటువంటి విలువల గురించి మీరు జీవితాన్ని అర్పించకపోతే మీరు నేరస్తులు అవుతారు. ఇటువంటి సందర్భంలో ఈ దేశం తగులబడుతూ ఉంటే నువ్వు వేరే పని చేస్తున్నావు అంటే యువర్ క్రిమినల్. ఆ విషయం అర్థం చేసుకో నువ్వు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.